హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పెసర దోశ చూపిస్తానండి. పెసరట్టు, ఉప్మా పెసరట్టు. చూసారు, ఇలా మనం పప్పు నానబెట్టేసేసుకున్నాము. దీంతో పాటు పెసలైనా నానబెట్టుకోవచ్చు. దీన్ని ఇప్పుడు వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్నాం కదండి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. చూసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనం ఇలా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. దీనిలో కొంచెం కలర్ కోసం మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ కొంచెం క్రిస్పీగా రావాలి అని అంటే ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే ఫుల్ టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకున్నాము, సరిపోతుంది. మామూలుగానే వేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇది మొత్తం మిక్స్ చేసేద్దాం. కొంచెం థిక్గా ఉంటే కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, పసుపు వేయటం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది. యాంటీబయాటిక్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా, ఈ ప్యాటర్న్ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఉప్మా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సరే, మనం ఉప్మాకి బాండీ పెట్టేసుకున్నామండి. దీనిలో నేను రెడ్ చిల్లీ వేస్తున్నాను. నెక్స్ట్ పోపు గింజలు, పల్లీలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మా నార్మల్ పోపు గింజలు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకంటే దోశలో పెడతాము కాబట్టి పల్లీలు అవసరం లేదు. ఇది కొంచెం వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ కూడా వేగిపోతున్నాయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం వాటర్ వేసేసుకుందాం. కావలసినంత వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉండొద్దండి, లూజ్గానే ఉండాలి. ఎందుకంటే టైట్ అయిపోతుంది, మనం దోశలో వేసుకుంటాం కాబట్టి. దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఒకసారి మూత తీద్దాం. వాటర్ బాయిల్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఈ రవ్వని ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చెప్పిన కొంచెం లూజ్గానే ఉండాలండి, టైట్గా ఉండొద్దు. ఒక 1 minute బాయిల్ అయితే కనుక సరిపోతుంది. చూసారుగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసుకుందామండి. చూసారా, బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుందాం. దీనికి ఇలా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి దోశలో వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చట్నీ ప్రిపరేషన్ చేద్దామండి. చూసారా, నేను ఆల్రెడీ దోశకి ఎలాగో మనం ప్యాన్ పెట్టుకుంటాం కదండి, దానిలోనే నేను రెడ్ చిల్లీ వేసాను. కొంచెమే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దీనిలోనే మనం ఒక 4 పల్లీలు వేసుకుందాం. మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేద్దామండి. ఇక్కడ ఇంకొక బౌల్ పెట్టుకొని దాన్ని ఎక్సెస్ అవుతుంది కాబట్టి దీనిలో ఇలా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసాను, కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు వెయిట్ చేద్దామండి. చూసారు, చల్లారిపోయిందండి. మనం మిక్సీ జార్లో వేసుకున్నాము. దీంతోపాటు నేను 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూను ఇది శనగపప్పు అండి, పుట్నాల పప్పు. ఇలా వాటర్లో సోక్ చేసి వేసుకుంటే కనుక మంచి స్మూత్నెస్ వస్తుందండి. ఇలానే వేసేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్. నెక్స్ట్ 4 వెల్లుల్లి రెమ్మలు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, మన చట్నీ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చట్నీ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం పోపు వేసేసుకుందాం. చూసారు, పోపుకి ఆల్రెడీ నేను పోపు చిన్న బాండి ఉంది కదండి, అది పెట్టేశాను. రెడ్ చిల్లీ పోపు గింజలు కూడా వేసేసుకున్నాము. సరే, ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కర్రీ లీవ్స్ 4 యాడ్ చేసుకుందామండి. పోపు గింజలు కూడా వేగిపోయినాయి. కర్రీ లీవ్స్ వేసామండి. దీనిలో మనం ఫైనల్గా చిటికెడు ఇంగువ ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని చట్నీలో యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ రెడీ అయిపోయింది కదండి. పోపు దీనిలో వేసేసుకుందాం.
మన చట్నీ రెడీ. ఇప్పుడు దోశ వేసేసుకున్నామండి. ఆల్రెడీ ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయింది కండి ప్రిపరేషన్. ఇప్పుడు దోశ వేసుకుందాం పాన్ పెట్టుకొని. చూసారా పాన్ పెట్టుకున్నానండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు దోశ వేసుకుందాం మనము. చూసారా దోశ వేసుకున్నాం కదా, దీన్ని వన్ సైడే కాల్చుకోవాలి కాబట్టి ఎంత వీలైతే అంత పలుచగా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్న తర్వాతే మనం ఉప్మా యాడ్ చేసుకుందాం. చూసారండి మన దోశ వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఉప్మా యాడ్ చేసేసుకుందాం. హాఫ్ యాడ్ చేసుకుని మిడిల్. చూసాను అందుకే కొంచెము లూజ్గా ఉండాలని చెప్పి ఇలా ఉంటే సరిపోతుందండి. చూసారా వేసుకున్నాం కదా, ఆల్రెడీ వేగిపోయిందండి దోశ. ఇప్పుడు మనము మన ఉప్మా పెసరట్టు దోశ రెడీ అండి. మనం సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూసారా మన దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుందాం. చూసారా మన దోశ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూసారు చట్నీ కూడా సూపర్ ఉంటుందండి టేస్ట్. రెడ్ చిల్లీతో వేసుకుంటే కనుక ఇలా కొంచెం కొబ్బరి పుట్నాల పప్పు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చట్నీ కూడా. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. దీనిలో ఒక టిప్ ఏంటంటే పెసరపప్పు మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. చూసి ఎంత మంచి కలర్ వచ్చేసిందో, క్రిస్పీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ మనం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే కనుక చాలా బాగుందండి టేస్ట్ కూడా. చూసారా ఇలా ఒకటి తినేస్తే సరిపోతుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.